నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ని ప్రారంభించిన ప్రధాని మోడీ ఏపీ కేబినెట్ లో ఏపీ మంత్రివర్గ సమావేశ ప్రారంభం సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం భారతదేశపు అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పోజిషన్ అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆటోమొబైల్స్ మరియు కాంపోనెంట్స్ లో 100 లాంచ్లను కలిగి ఉన్న ఈ ఈవెంట్ 3 వేదికలలో నిర్వహించబడుతుంది. ఎక్స్పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్ ను ఏకం చేయడం మరియు స్థిరమైన మరియు అధునాతన సాంకేతికతలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ లాంచ్లలో మారుతి సుజుకి, హ్యుందాయ్, మెర్సిడెన్స్ బెంజ్ మరియు BMW నుండి ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. साथियों, भारत में ऑटो इंडस्ट्री के विकास की संभावनाओं में मेक इन इंडिया की मजबूती का भी बड़ा रोल है. मेक इन इंडिया अभियान को PLI स्कीम से नई गति मिली है. PLI स्कीम ने 2.25 लाख करोड़ रुपए से अधिक की सेल में मदद की है. इस स्कीम से ही इस सेक्टर में 1.5 लाख से ज्यादा डायरेक्ट जॉब क्रिएट हुए हैं. आप जानते हैं, आप अपने सेक्टर में तो जॉब्स क्रिएट करते ही हैं, इसका दूसरे सेक्टर्स में भी मल्टीप्लायर इफेक्ट होता है. बड़ी संख्या में ऑटो पार्ट्स हमारा MSME सेक्टर बनाता है. जब ऑटो सेक्टर बढ़ता है तो MSMEs, लॉजिस्टिक्स, टूर और ट्रांसपोर्ट, इन सभी सेक्टर में भी नई जॉब्स अपने आप बढ़ने लग जाती. साथियों, ग्लोबल वार्मिंग की, क्लाइमेट की चुनौती से निपटने के लिए हमें सोलर पावर को, अल्टरनेटिव फ्यूल को लगातार प्रमोट करते रहना है. भारत ने अपनी G20 प्रेसिडेंसी के दौरान ग्रीन फ्यूचर पर बहुत जोर दिया है. आज भारत में ईवी के साथ ही सोलर पावर को लेकर भी बहुत बड़े लेवल पर काम चल रहा है. PM सूर्यघर मुफ्त बिजली स्कीम से रूफटॉप सोलर का एक बड़ा मिशन चल रहा है. ऐसे में इस सेक्टर में भी बैटरी की स्टोरेज सिस्टम की डिमांड लगातार बढ़ने वाली है. सरकार ने एडवांस केमिस्ट्री सेल बैटरी स्टोरेज को बढ़ावा देने के लिए 18,000 करोड़ रुपए की PLI स्कीम शुरू की है. यानी इस सेक्टर में बड़े इन्वेस्टमेंट का आपके लिए ये सही समय है. मैं देश के ज्यादा से ज्यादा नौजवानों को भी एनर्जी स्टोरेज सेक्टर में स्टार्टअप्स के लिए इनवाइट करूंगा. हमें ऐसे इनोवेशंस पर काम करना है जो भारत में ही मौजूद मटेरियल से बैटरी बना सके, स्टोरेज सिस्टम बना सके. इसको लेकर देश में काफी काम हो भी रहा है, लेकिन इसको मिशन मोड पर आगे बढ़ाना जरूरी है. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. గీత కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు గతంలోనే ఆమోదం లభించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పెంపుపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అందరికీ ఇళ్ల పథకం విధి విధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సింగపూర్ విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాత్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన నివాసానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులకు ఎక్స్ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారార్థం మంత్రివర్యులకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల వినతులపై మంత్రివర్యులు స్పందిస్తూ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం గోపగుడిపల్లి గ్రామం కడపల్లి మాలపల్లి రైతుకు చెందిన పశువుల షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసి పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో మినీ గోకులాలు ఏర్పాటు చేసి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, ఎస్ఆర్ ఆంజనేయరెడ్డి, అయోధ్యపురం పట్టాభిరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. जगन फोटो दी जगन होती है फटो दिन लाओ फटो కొంచెం పక్కన साल साल रहेगा కుటుంబాలకు దావలేదు భూమికాడికి ఇబ్బందులు పట్టాను, చాలా ఇబ్బందులు పట్టాను. 30 కుటుంబాలకు దావలేదు, తరతరాల నుంచి పోతానేమో దావలేదు. మాకు ఎంత ఇబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ తణుకు పట్టణంలో కల 34 వార్డులలో చెత్తను సేకరించడానికి పుష్ గట్స్ ప్రారంభించి అనంతరం పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో 34 వార్డులలో చెత్త సేకరణకు సంబంధించి మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి వద్ద నుండి చెత్తను సహకరించే విధంగా తణుకు మున్సిపాలిటీ ద్వారా దాదాపు 35 పుష్ కార్ట్స్ ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఈ 35 పుష్ కార్ట్స్ ద్వారా సిబ్బంది ఆయా వార్డుల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి చెత్తను సేకరించి ఒక పాయింట్ లో పెట్టి ఆ పాయింట్ నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తారని అన్నారు. చెత్త సేకరణ ద్వారా పారిశుద్ధ్యం చేసే విధంగా ఈ యొక్క పుష్ కార్ట్స్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు పంపించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పురపాలక సంఘంలో ఉన్నటువంటి 34 వార్డుల్లోనూ చెత్త సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తను సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా 34 వార్డులకి దాదాపు 35 పుష్ కార్డుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ పుష్ కార్డుల ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఇద్దరు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చెత్తని కూడా సేకరించి ఒక కామన్ పాయింట్లో పెట్టి ఆ కామన్ పాయింట్ ద్వారా డంపింగ్ యార్డ్కి పంపించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసే విధంగా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుష్ కార్డుల ద్వారా చెత్త సేకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఈరోజు వార్డులన్నీ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్లో ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్ కార్డుల ద్వారా వాటిని సేకరించి డంపింగ్ యార్డ్కి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈరోజు ఆటోలకు ఏదైతే 1,70 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నాము, దానిలో సగం ఖర్చుతోనే ఈ పుష్ కార్డుల ద్వారా ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి వార్డులోనూ కూడా ఈ పుష్ కార్డుల ద్వారా ప్రతి వీధిలోనూ కూడా వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక ప్రకారం వెళ్తాం. అదేవిధంగా మరొక 14 మంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకొని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా తణుకులో స్వచ్ఛ తణుకు లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విభాగం పబ్లిక్ హెల్త్ వర్కర్కి సంబంధించి పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో 47 మందికి ఈరోజు వారికి బట్టలు, టవల్స్, అదేవిధంగా మహిళలకి చీరలు, టవల్స్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దాని విలువ 2,05,000 విలువతో ఈరోజు వారికి బట్టలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ పుష్ కార్డులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలతో పుష్ కార్డులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే. ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ లో ప్రీ క్వార్టర్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత పివి సింధు ప్రతిబింబాలను చూడండి. తదుపరి ఛాలెంజ్ కి ఆమె సన్నద్ధత గురించి మరియు ఆమె ఆటను మెరుగుపరుచుకోవడంపై ఆమె దృష్టి పెట్టడం గురించి వినండి. I'm happy that I could give my 100%, and I think now I need to get back and recover for tomorrow and come back stronger. So the way things are going on, again we can see an Indian winner this time around after 2022. Sorry, I didn't. Again an Indian winner in the Yeah, I hope so, because I think it's just one match at a time for me. So tomorrow I'll be playing against Gregoria, and it's obviously I need to be prepared. I need to be my 100%. It's not going to be an easy match. She's not going to give easy points. So I hope for me it's one match at a time, and I hope I do well. Last two matches combined, what have you liked about your game the most, coming back after a long time? I think overall the movement wise, and I think my attacking also was working out well, quite well. So I think from now on, going on forward, I think I need to be prepared for everything, because I think it gets harder and harder. It gets they're not going to be easy matches anymore. So I think it's important for me to just continue the rhythm and
keep giving my best. दोनों मैचेस 2 सेट में जीतने का फायदा होता है, आपने दोनों मैचों में डिसाइडर नहीं खेलना पड़ा, उसका फायदा डेफिनेटली फ़ायदा होता है क्योंकि 3 मैच खेलने से ऑब्वियसली ज़्यादा थक जाता है और रिकवरी में भी थोड़ा टाइम लगता है. 2 मैचेस ने कंप्लीट किया तो वील गेट इनफ रिकवरी एंड गेट बैक एंड बी प्रिपेयर फॉर टुमारो. तो whatever it is, how many ever matches, it is important to finish off in 2 sets. I mean, अगर first game हार गया तो वो दूसरी बात है. Obviously, you want to win the second set and it will go to third sets. But I think अगर हम first set जीत रहे तो second match हम complete करने के लिए ही खेलते हैं. बट कभी कभी ऐसा होता है कि मिस्टेक्स होते हैं या ज़्यादा लीड दे देते हैं, तब आई मीन यू हैव टू कंट्रोल अकॉर्डिंगली प्ले. बट ज़्यादातर एवरीबडी होप दैट टू फिनिश ऑफ इन 2 sets. The different philosophy of every coach towards the approach. How difficult it is to keep adjusting, and what are the new adjustments that now you are trying to make to your game? I think I would not say it is difficult, but moreover I think it's different. In terms of I think each coach's training is comparatively very very different, and I think I've learned something or the other in terms of how many of our coaches have changed till now, and I've gained a lot of I think advantages also from that. And I think now we're working on mostly obviously speed and movement as well, because I've been injured, coming back again I've been injured, so it's now important to be smart and also be 100% be injury free, and accordingly do our training sessions. And I think that is when coach's role also is important, to understand how much load to be given and what to be done. తిరుమల శ్రీవారి సేవలో సిరినహట్టి దివి వైద్య దర్శించుకున్నారు. స్వామివారిని శుక్రవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట ఆమెతో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు. స్వామివారి సేవలో రాజమౌళి తండ్రి తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. షిగారలో ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం. వసంత పంచమి నాడు నిర్వహించే ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని షిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. 3/2/25 సోమవారం శ్రీ పంచమి సందర్భంగా రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మరియు ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా సరస్వతి కంకణాలు ఉచితంగా అందజేయబడుతుంది. ఈ సందర్భంగా 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి
సమర్చనాపూర్వక అక్షరాభ్యాసం ఉదయం 7 గంటలకి కలశ స్థాపన, అంకురార్పణ, 9 గంటలకు హోమము, 9:30కి పూర్ణాహుతి, 9:45 నుంచి ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నూతన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓ నమః శివాయ సిద్ధన్నమః అనేటువంటి బీజాక్షరాలు లిఖించుకునేందుకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా 2వ తేదీ సాయంత్రం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగవతుల జయలక్ష్మి గారు నెంబరు, అలాగే లీలావతి గారు, సిఆర్కే శేషగిరిరావు గారు నెంబర్లు ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్లకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కానీ లేదా రాములవారి దక్షిణమాడ వీధిలోని కార్యాలయం దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.